అందరూ దేవుని పిల్లలు అంటారు. అది కాదు దేవుని పిల్లడు. దేవుణ్ణి బీజం వల్ల పుట్టించబడాలి. మొట్టమొదట యేసుప్రభువుని అంగీకరించాలి. ఆయన అంగీకారానికి ఆధారంగా దేవుని బీజం వల్ల పుట్టింపబడాలి. ఏంటి దేవుని బీజం అంటే? సత్యవాక్యము. ఏదైనా వాక్యం కాదు. ఇక్కడ ఏమన్నాడు? సత్యవాక్యము వలన దేవుడు తన సంకల్పం ప్రకారముగా కనెను అన్నాడు. సత్యవాక్యము లేకుండా దేవుడికి పుట్టే అవకాశాలు 1% కూడా లేవు. అపోస్తుల బోధ లేకుండా దేవుడికి పుట్టే అవకాశాలు 1% కూడా లేవు. ఈ వాస్తవాన్ని గమనించాలా. మా అమ్మ వెళ్ళిందండి, తద్వారా నేను దేవుని బిడ్డనండి. మా తాత వెళ్ళాడండి, తద్వారా మేము ఎప్పటి నుంచో దేవుని పిల్లలమండి. బై బర్త్ మేము దేవుని పిల్లలమండి. బై బర్త్ మేము క్రైస్తవులమండి. ఇవేమీ గ్రంథము తీసుకోవట్లేదు, గ్రంథము అంగీకరించట్లేదు. దేవుని గ్రంథము వ్యతిరేకిస్తూ ఉంది. నీవు దేవుని పిల్లవాడు అవ్వాలంటే ఖచ్చితంగా దేవుని బీజం నీలో ఉండాలి. సత్యవాక్యము వినాలి, అపోస్తుల బోధ వినాలి. అది వినకుండా దేవునికి పుట్టే అవకాశాలు లేవు. నువ్వు పుట్టింది దేవుని బీజం వల్ల, మనుషుల అభిప్రాయాల వల్ల ఆలోచన చేయాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఈ దేవుని బీజం